అరే చివరికి పిల్లలకు పంపిణీ చేసే బట్టలు షూస్ లో కూడా అన్యాయంగా మాట్లాడుతుంటే ఎట్లా మీరు? ఈ రాష్ట్ర పిల్లలు వాళ్ళకి క్వాలిటీతో కూడినటువంటి బట్టలు, షూస్, పెన్నులు, పుస్తకాలు ఇవ్వాలనే ఆలోచనతో ఓపెన్ టెండర్స్ పిలిచి ట్రాన్స్పరెంట్ గా చేస్తుంటే బెస్ట్ క్వాలిటీ అందిస్తా ఉంటే పిలిచింది ఎంత అండి? టెండర్ పిలిచింది ఎంత? మొత్తం 1142 కోట్లు పిలిస్తే 2000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. 1142 కోట్లు టెండర్ పిలిస్తే 2000 కోట్లు తినేసేసారు. ఎంతకాలం ఎట్లా ఇది? అర్థం ఉంది ఏమన్నా హరీష్? ఇదే 10 సంవత్సరాలు మంత్రిగా చేసి అన్నట్టు నేర్చుకుంది. ఒకసారి 3000 అంటారు. ఏం పొన్నం ప్రభాకర్ అమాయకుడా, లేకపోతే లక్ష్మణ్ కుమార్ గారు అమాయకుడా? వాళ్ళ జీవితాల్లో పోరాటం చేసి ప్రజా సంక్షేమం కోసం వాళ్ళకి ఏదో చేయాలని తపంతో రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు, మాకు ఒక సంక్షేమ శాఖ వచ్చింది, దీని ద్వారా న్యాయం చేయాలి బిడ్డలు కానీ ప్రతి క్షణం తప్పిస్తూ పనిచేస్తున్న మంత్రుల పైన అడ్డగోలు ఇదెక్కడ ఎంతకాలం అబద్ధాలు మాట్లాడతారు ఇట్లా? ఇది సరైనది కాదు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రాన్ని, సమాజాన్ని నష్టం చేసే కార్యక్రమం చేయమని